వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల విద్యార్థులు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి సత్కరించిన యాజమాన్యం. పారిగి కోర్టు చౌరస్తా వద్ద కేంద్ర బలగాలు పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి. పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన గూడెం మైపాల్ రెడ్డి. పటాన్చేరులో నిర్వహించిన తలపెట్టిన కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని పిలుపు. చేగుంటలో కార్మిక దినోత్సవ వేడుకలు. జెండా ఎగురవేసి మేడే జరుపుకున్న కార్మికులు. ఇక డీటెయిల్స్ చూస్తే 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన నేపథ్యంలో మంచిర్యాల పట్టణానికి చెందిన ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల విద్యార్థులు పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. శ్లోక, హరిప్రియ, కావేరి, ద్రివిత, సుమీర్, రమేష్, విఘ్నేష్ రెడ్డి, ప్రణవి, అభిష్టరెడ్డి, విశ్వేశ్వరరావు, పార్థ్, అక్షర 10కి 10 జీపీఏ సాధించగా 20 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 27 మంది 9.7 జీపీఏ, 16 మంది విద్యార్థులు 9.5 జీపీఏ సాధించారు. 21 మంది 9.3 జీపీఏ, 28 మంది 9.2 జీపీఏ, 20 మంది 9 జీపీఏ సాధించగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ సంతోష్ రెడ్డి, మధుకర్ రెడ్డి, జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్స్ కాంతి కుమార్, కిరణ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో ఎస్ఆర్ స్కూల్ ఆదిలాబాద్ విద్యార్థులు 10 జీపీఏ 11 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. 9.8 20 మంది విద్యార్థులు, 9.7 35 మెంబర్ స్టూడెంట్స్. 100% పాస్ పర్సంటేజ్తో మా పిల్లలు మంచి విజయం సాధించారు. ఇదే కాకుండా రెగ్యులర్తో పాటుగా వాళ్ళకు ఐఐటి కానీ మెడికల్ ఫౌండేషన్ కానీ ఈ 2 కోర్సులు చేసుకుంటూ రెగ్యులర్లో కూడా ఇంత మంచి మార్కులు సాధించడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని సపోర్ట్ చేసిన మా టీచర్లందరికీ, మా ప్రోగ్రామ్ పంపించిన మా మేనేజ్మెంట్కి, వాళ్ళకి సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా. Everyone, my name is D. Srinita. I am from SR Prime School. I have so proud to study in this school and I have got 9.8 GPA. I have to thank to my teachers and my parents and my dear friends. నేను ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ చదువుకుంటున్నాను. నాకు 10th ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్లో 10/10 వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఎఫర్ట్ మా టీచర్స్ కూడా చాలా చెప్తుండే, మా టీచర్స్ ఇట్లా మంచిగా ఎగ్జామ్స్ రాయాలా అని. మా పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉండే నాకు.
SRDG. Just wait. Myself Kaveri from SRDG school, and I got 10 points in SSC board exam. I'm very grateful for all my teachers that gave me support to get these points, and I'm very grateful for my parents and all of my friends' support in achieving this dream. Thank you very much. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వికారాబాద్ జిల్లా పరిగి కోర్టు సమీపంలో చౌరస్తా వద్ద సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు, పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా ప్రయాణం చేసే ముందు సరైన పత్రాలతోటి ప్రయాణం చేయాలని, వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు. 50,000 రూపాయలకు మించి నగదును తీసుకుని వెళ్లరాదని అన్నారు. తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని ఏఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది మోపేర్, ఏ వెంకటయ్య, హోంగార్డ్ రఘు, హరీష్ పాల్గొన్నారు. खाली है कुछ पैसे काम में नहीं बात रहे सर. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ తెల్లాపూర్ మున్సిపల్ మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత 10 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని చేపట్టిన అభివృద్ధిని గడప గడపకు వివరించి గులాబీ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరారని ఆయన విజ్ఞప్తి చేశారు. మే 8వ తేదీ పటాన్చెరులో నిర్వహించిన తలపెట్టినటువంటి కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, పార్టీ అధ్యక్షులు దేవేందర్ యాదవ్, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, సతీమణి ప్రణితారెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ సంఘాల చైర్మన్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సంవత్సరాల మొదలు ఏముంది 2014 కంటే 2013 వరకు ఏం పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఆ విధంగా ఆలోచన చేసి 13-14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని 28 రాష్ట్రాలలో మొదటి వరుసలో పెట్టిన వ్యక్తి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్తాను మీ అందరికీ. ఎందుకు చెప్తాను అంటే ఈరోజు రైతు బంధు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమా మన తెలంగాణలో పెడితే సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి సంవత్సరానికి 6,000 మనకు 10,000 ఇస్తా ఉన్నారు. మనది కాపీ పెట్టి తీసుకుపోయే దాఖలు అవి దేశంలో ఎక్కడ లేని విధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇంటింటికి నెల కాళేశ్వరం 600 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి 2 కిలోమీటర్ల డెప్త్కి వెళ్ళి పంపిణీ చేసి ఇంటింటికి నెల ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలియజేస్తున్న సోదరులారా ఆలోచన చేయాలి. ఈరోజు 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క అంశం మీద మేనిఫెస్టోలో పెట్టకుండా ఇవన్నీ ఇచ్చిన దానికి మళ్ళీ కూడా జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. రైతు బంధు పెట్టలే, రైతు బీమా పెట్టలే, ఇంటింటికి నల్ల పెట్టలే, మిషన్ కాకతీయ పెట్టలే, ఇవన్నీ ప్రజల అవసరాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏమేమి కోల్పోయిన ఆలోచన చేసి ఇవన్నీ పొందుపరిచి అందించిన ముఖ్య నాయకుడు మన కేసీఆర్ గారు తెలియజేస్తున్న సోదరులారా ఈరోజు 4 నెలలు కానీ 4 నెలలు దాటి 5 నెలలు నడుస్తుంది. వాళ్ళు ఇచ్చే హామీలు 1 కాదు 2 కాదు 420 హామీలు వాళ్ళు ఇష్టంలో సస్తంలో తెలియదు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో మనం చేసింది చెప్పుకుంటే ఓట్లు తప్పకుండా మనం వేసి ఆశీర్వదిస్తున్నాం. అందరికీ తెలియజేస్తున్న సోదరులారా
ఎక్కడ లేని విధంగా మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆశావాసి గారు మండలాలు చేయడం జరిగింది, మున్సిపాలిటీ చేయడం జరిగింది, చిన్న గ్రామ పంచాయతీ చేయడం జరిగింది, కలెక్టర్ ఆఫీస్ చేయడం జరిగింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైంది. 33 జిల్లాలు చేసింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వారి జిల్లాలు ఎంచుకొని ప్రజలకు చెరువులో వాళ్ళ దగ్గరలో పరిపాలన ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారని తెలియజేస్తాను సోదరులారా. ఆ విధంగా ఆలోచన చేయండి. వెంకటరామరెడ్డి గారి విషయానికి వస్తే ఈరోజు మేడే సందర్భంగా చేగుంటలో మేస్త్రీల సంఘం అధ్యక్షులు సోమ సత్యనారాయణ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేస్త్రీల అధ్యక్షులు సోమ సత్యనారాయణ, సోమ భూములు, సోమ లక్ష్మణ్, అలాగే వెంకటేష్ మేస్త్రి, మారుతి మేస్త్రి, శ్రేణు మేస్త్రి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతూ కార్మిక దినోత్సవం సందర్భంగా చేగుంటలో కార్మికుల సంఘాలు జెండా ఎగురవేశారు. కార్మికుల జెండా ఎగరవేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మేడే సందర్భంగా కార్మికులను అణచివేస్తున్న క్రమంలో ఈరోజు కార్మికుల కోసం పోరాడి వేలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతే తప్ప ఈరోజు మేడే అనేది ఏర్పడలేదు. కాబట్టి CIT ఆధ్వర్యంలో వేలాది మందిని ఏకం చేసి కొట్లాడి కార్మికులకు స్వాతంత్ర హక్కులను తీసుకొచ్చిన ఘనత CITది. కాబట్టి ఈరోజు మేడేగా గుర్తించి ఈరోజు మేడే సందర్భంగా జెండా ఎగిరేసుకోవడం జరిగింది. జై CIT. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 65 దగ్గర యువకుడి హత్య జరిగింది. వివరాల్లోకి వెళితే ఫుట్పాత్ పై వ్యాపారం చేస్తున్న మురాద్ నగర్ కు చెందినటువంటి సనావుల్లా ఖాన్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్ ను కొంతమంది తన నుంచి బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించగా అతను తన ఫోన్ ఇవ్వకపోవడంతో అతడిపై కత్తులతో దాడి చేశారు. పోలీసులు మీడియాకు వివరాలను వెల్లడించారు.
बच्चे का नाम सनाउल्ला था, जो रोड पे फुटपाथ पे कारोबार करते थे, वो खिलौनों का कारोबार करते थे। अचानक मार दिए बच्चे को। खबर आई तो आए, हमारा दोस्त है यहाँ पे गुड्डी मुल्कापुर बस स्टॉप के पास मारे गए थे। क्या काम करते थे? खिलौनों का कारोबार करते थे। उनका सीजन के हिसाब से कारोबार था। अब वो टपा वपा बेचते थे छोटे बच्चों के। उनके साथ एक और एक बच्चा था, वो बच्चे का फ़ोन खींच लिए, वो बच्चा फ़ोन दे दिया गए थे और इनका फ़ोन इन्होंने नहीं दे रहे थे तो इनको क्या करे, चाकुओं से मार दिए गए थे। क्या रहते हैं इन्हों मुरादनगर में रहते। इससे पहले कभी कुछ सुनने में नहीं कुछ ही नहीं। बच्चा वो शरीफ है, हाफिज है बच्चा, वो हाफिज कुरान है बच्चा, वो कुछ नहीं है, लड़ाई झगड़ा कुछ भी नहीं, क्या भी नहीं। बच्चा बहुत सीधा से जी, फ़ोन छीनने पे अटैक हुआ बोल के बस इतनी इत्तला मिली। क्या बोले डॉक्टर्स? नहीं, डेड हो गई बच्चे की तो जी, इंतकाल हो गया बच्चे का। क्या नाम था उनका पूरा? मोहम्मद सनाउल्ला। वालिद साहब का नाम उनके मोहम्मद अहमदुल्ला। पुलिस कंप्लेंट दिया आपको? जी, कंप्लेंट हो गई, पुलिस वाले आए, पूरा देख लिए, चेक कर लिए। कौन से पुलिस स्टेशन? लंगरौस में दिए हम लोग। अभी तफसीलात नहीं है? अभी तफसीलात कुछ भी नहीं मिला, अभी कुछ भी नहीं बोले। आप कौन है? मैं इनका दोस्त हूँ, बाजू की मेरी दुकान है, मेरी भी दुकान है बाजू की, हम लोग साथ ही कारोबार करते हैं। जी, हमेशा का कारोबार है, वहीं पे लगा के करते हैं। నారాయణపేట జిల్లా కేంద్రంలో మే 1న నిర్వహించే అంబేద్కర్ 2వ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కృషి చేసి విజయవంతం చేయాలని జిల్లా అంబేద్కర్ జాతర సంఘం అధ్యక్షులు కౌన్సిలర్ మహేష్ కోరారు. స్థానిక అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతర సందర్భంగా సాయంత్రం పళ్ళ హరిజనవాడ ఎంబీ హై స్కూల్ నుంచి పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి మెట్రో గార్డెన్ చేరుకుంటుందని తెలిపారు. సాయంత్రం జిల్లా అధ్యక్షులు మహేష్ అధ్యక్షతన సభ జరుగుతుందని, ముఖ్య వక్తలుగా ఉస్మానియా ప్రొఫెసర్ కాదిం, ప్రజా కళాకారులు సుక్కారాం నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరమ్మ పాల్గొంటారని తెలిపారు. వారి మాటలు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో ఈశ్వరమ్మ, రమేష్, చంటి, చిన్నయ్య, హనుమంతు, విష్ణు, నారాయణ, హనుమంతు, గజ్జలప్ప, చిన్నికృష్ణ, కృష్ణ, సాలి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా భారతదేశంలో తర్వాత ముందు జరగకుండా ఉండాలంటే భారత రాజ్యాంగాన్ని కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు బహిరంగ సభలనే 360 నుంచి 400 మాట్లాడడం అనేది జరుగుతుంది. మరి వీటన్నిటిని గమనించుకొని ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఐక్యమయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి మనం అందరం కూడా బారంబాయి దగ్గర నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు, ఇక్కడ పల్లా ఎంబీహెచ్ఎస్ స్కూల్ నుంచి ఇక్కడ అన్నిటి నుంచి కూడా దళిత దండు కదలడం అనేది జరుగుతుంది. అందరూ కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతరను జయప్రదం చేయవలసిందిగా అందరితో కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినట్లాంటి జాతర కమిటీకి నాతోటి ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జాతరలో ఈ కరపత్రాలు కానీ, ఈ గోడ పత్రికలు కానీ ఇవన్నీ కూడా తెల్లవారులు వెళ్ళి వేయడం అనేది జరుగుతుంది. మరి ఈ జాతరకు ఫస్ట్ జాతర నుంచి ఇప్పటి వరకు కూడా సహకరించుకుంటూ వస్తున్నట్లాంటి మహేష్కి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అంబేద్కర్ 2వ జాతరను జయప్రదం చేయండి. నారాయణపేట జరిగే అంబేద్కర్ 2వ జాతరను జయప్రదం చేయండి. కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నా పేరు యు మహేష్, నేను అంబేద్కర్ జాతర జిల్లా అధ్యక్షుడిని. గత సంవత్సరం అంగరంగ వైభవంగా ఏప్రిల్ 16న అంబేద్కర్ మొట్టమొదటి జాతరను నారాయణపేట జిల్లాలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అలాగే అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క 2వ జాతరను కూడా విజయవంతంగా చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అణగారిన వర్గాల ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క జాతరకు ముఖ్య వక్తగా ప్రొఫెసర్ కాశిం సార్ గారు అలాగే సింగర్ సుక్కరామ నర్సయ్య గారు వచ్చేస్తున్నారు. అలాగే ఈ యొక్క జాతరలో భాగంగా మళ్ళా ఎంబీహెచ్ఎస్ స్కూల్ నుంచి 4 గంటలకు భీమ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క పల్లా ఎంబీహెచ్ఎస్ స్కూల్ నుంచి శివాజీనగర్, సరఫ్ బజార్, మొసట్టు, అక్కడి నుంచి కిందికి ఈ యొక్క మెట్రో ఫంక్షన్ హాల్ దగ్గర ఎండ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంబేద్కర్ జాతర
కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని మీతో సవినయంగా కోరుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం లాభేను గ్రామానికి చెందిన 20 కుటుంబాలు, కురుపాం మండలం రెల్లిగూడకు చెందినటువంటి 20 కుటుంబాలు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు నచ్చి జిఎమ్మ వలస మండలం చెనమేరంగి గ్రామంలోని కురుపాం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుష్ప శ్రీవాణి క్యాంపు కార్యాలయంలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వీరందరినీ సాధారణంగా ఆహ్వానించి వైసీపీ కండువాలు వేశారు పుష్ప శ్రీవాణి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ జగనన్న 5 ఏళ్ల పాలనలో పార్టీలకు అతీతంగా అందించినటువంటి సంక్షేమ పథకాలు నచ్చి వైసీపీలో చేరామన్నారు. కొద్ది రోజుల్లోనే జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పుష్ప శ్రీవాణి గెలుపు కోసం కష్టపడి పనిచేస్తామని అన్నారు. सुभाष ऐना लेने चलते हैं हम लोग सुभाष इसे తమ వద్ద 4 ఫ్లాట్లకు సంబంధించిన 2,40,00,000 రూపాయలను తీసుకుని 3 ఫ్లాట్లను గుట్టి చప్పుడు కాకుండా ఇతరులకు విక్రయించిన నారాయణగూడ మదీనా మెన్షన్ గ్రీన్ ఫాతిమా కేజీఎన్ హైట్స్ అపార్ట్మెంట్ బిల్డర్ బార్షేక్ రియాజ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అనంతపూర్కు చెందిన ఆర్ ఖాజా మొయినుద్దీన్ ఇలాహాన్ ఖారా దంపతులు ప్రభుత్వానికి పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. వీరు మీడియాతో మాట్లాడుతూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. 2020లోని మదీనా మెన్షన్ లో బిల్డర్ బార్ షేక్ రియాజ్ వద్ద గ్రీన్ ఫాతిమా కేజీఎన్ హైట్స్ అపార్ట్మెంట్స్ లోని 4 ఫ్లాట్లను తాము కొనుగోలు చేసినట్లుగా వారు తెలియజేశారు. దీనికి గాను తాము 2,40,00,000 రూపాయలను బిల్డర్ రియాజ్ కు చెల్లించడంతో 101, 102, 303, 304 నెంబర్ ఫ్లాట్లు తమకు అగ్రిమెంట్ చేశాడని వారు తెలిపారు. 2 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత తాము అపార్ట్మెంట్ వద్దకు వెళితే తమకు బిల్డర్ విక్రయించిన 102 నెంబర్ ఫ్లాట్ లో సరోజా జైన్ అనే మహిళ ఉందని, మా ఫ్లాట్ లో మీరెందుకుంటున్నారని అడిగితే తనకు బిల్డర్ ఈ ఫ్లాట్ ను అమ్మినట్లుగా చెప్పిందని అన్నారు. దీంతో తాము బిల్డర్ రియాజ్ ను నిలదీయడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫ్లాట్ ను సరోజా జైన్ కు అమ్మానని, మీకు 201 ఫ్లాట్ ను ఇస్తానని హామీ ఇచ్చాడన్నారు. ఆ తర్వాత 201 ఫ్లాట్ ను సైతం బిల్డర్ దుబాయ్ కి చెందిన వారికి విక్రయించాడని వారు వాపోయారు. దీంతో తాము సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి బిల్డర్ పై ఫిర్యాదు చేసినట్లుగా వారు వెల్లడించారు. దీంతో దిగువచ్చిన బిల్డర్ రియాజ్ తమ న్యాయవాది అక్రమ్ వద్దకు వచ్చి బతిమలాడి తమకు 101, 304 2 ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడని తెలిపారు. మిగతా 2 ఫ్లాట్ల గురించి అడిగితే మీకు పైన కట్టిస్తానని బిల్డర్ న్యాయవాది ముందు ఒప్పుకున్నాడన్నారు. 3 రోజుల క్రితం తాము తమ కుమారుడు సల్మాన్ తో కలిసి తమ ఫ్లాట్ లోకి వెళ్తుండగా ల్యాండ్ ఓనర్ మరికొంతమంది రౌడీలతో కలిసి అడ్డుకుని తమపై దాడి చేసి గాయపరిచారని ఖాజా మొయినుద్దీన్ ఇలాహాన్ ఖారా దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తాము నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారని తెలిపారు. కానీ పోలీసులు తమను మోసగించినట్లుగా బిల్డర్ పై దాడి చేసిన ల్యాండ్ ఓనర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. ఈ విషయమై తాము నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లుగా వారు పేర్కొన్నారు. ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. रिपीटिंग, मेरा नाम है आर ख्वाजा मोइनुद्दीन, ठीक है. बाय प्रोफेशन मैं सिविल इंजीनियर हूँ. द सेकंड इज आई एम सेम टाइम आई एम बिल्डर, माई सेल्फ इज ए बिल्डर. मैं जो है बहुत अच्छा, आई वॉज डूइंग वेरी गुड बिजनेस एट अनंतपुर. मैं जो है अनंतपुर का हूँ, सो आई वॉज डूइंग वेरी गुड बिजनेस. सो मेरी वाइफ क्या करी, जब मैं एक हैदराबाद पे इधर आया था तो शी सॉ हैदराबाद, शी लाइक हैदराबाद, शी सेड मोइन लेट अस शिफ्ट टू हैदराबाद, और जो है ना बिजनेस वी विल शिफ्ट टू हैदराबाद. तो बेस्ड ऑन हर रिक्वेस्ट मैं मैडम के जो है ना उसके पैसे लेके इधर इन्वेस्ट किया. ये हैदराबाद जो नारायणगढ़ जो प्रोजेक्ट है, इसमें कोरोना से पहले
कोरोना से पहले 95% ऑफ द टोटल अमाउंट, एक एक फ्लैट का जो अमाउंट बनता है, तो 95% ऑफ द अमाउंट पे करके बिल्डर को 4 फ्लैट का एग्रीमेंट में एंटर हुआ है, 4 फ्लैट में एग्रीमेंट में एंटर हुआ। तो मैं जब भी आता प्रोग्रेस नहीं हो रहा था बिकॉज ऑफ कोरोना, ही वॉज गिविंग ऑलवेज एक्सक्यूज, कोरोना है, प्रोग्रेस नहीं हो रहा। ठीक है, मानता गया। जब भी मैं आता मुलाकात करने के लिए, बिल्डर जो है ना, ही वॉज एस्केपिंग, ही वॉज गोइंग राइट एंड लेफ्ट। मैं आता हूँ, अब आता हूँ, जब आता हूँ, कभी मिलता नहीं था। तो आफ्टर फ्यू ईयर्स से देखें ऐसे आता जाता रहा, तो मेरे फ्लैट के अंदर एक नई लेडी को देखा मैं, मैडम का नाम था सरोजा। तो मैडम, मैं बोला आप यहाँ क्या कर रहे हैं? तो मैडम पूछे आप यहाँ क्या करेंगे, मतलब हु आर यू बोले। मैं बोला ये एग्रीमेंट होल्डर हूँ, ये मेरा फ्लैट है बोला। तो नो, हम बिल्डर से हम भी इसमें एग्रीमेंट करे हैं। नहीं मैडम, ये हमारा फ्लैट है बोला। तो वो जो बिल्डर क्या बोला, मेरे का को रिक्वेस्ट करा, अगर ये फ्लैट आपको नहीं दिया तो मैं दूसरा फ्लैट दूंगा, प्लीज़ मेरे को सेल करके प्रोग्रेस करना है बोला। आई कन्विंस बाय हिज ये, मुझे दूसरा फ्लैट का उन्हें एग्रीमेंट भी दिया, उन्हें दूसरे फ्लैट का बता 101 के बजाय में दूसरे फ्लैट का एग्रीमेंट भी दिया। सो आई केप्ट सेटिस्फाइड, आई केप्ट इट। उसके बाद में फिर जब आया, नाम क्या है? जी बिल्डर का नाम है KGN, कंपनी का नाम है KGN, है KGN कंस्ट्रक्शन डेवलपर। उसका नाम है रियाज, बादशेख रियाज है बिल्डर। तो वो जो बिल्डर है ना, ही इज़ नॉट ए गुड मैन। तो ही वॉज डूइंग सम नॉनसेंस, लाइक मेरे को अग्रीमेंट करने के बाद किसी और से भी पैसा लेके सिक्योरिटी के लिए दूसरे फ्लैट्स को है ना, मेरे फ्लैट से उनके पास गिरवी रखता गया, मोर्टगेज करता गया, किसी को अग्रीमेंट करता गया, नया एग्रीमेंट। तो मेरे 4 फ्लैट में से 2 फ्लैट है मेरे पीछे जो है ना, ही एग्जीक्यूटेड सेल डीड। तो जैसा मुझे पता चला, बिल्डर आके मेरे पैर पड़ के, साहब मैं लॉस में आ गया हूँ कोरोना की वजह से, बिजनेस नहीं चलने की वजह से, सो आई कैन गिव यू 2 फ्लैट्स एट दिस मोमेंट, मैं आपको 2 दे सकता हूँ। फिर ऊपर जब बनेगा तो बाकी के ऊपर से 2 देता हूँ बोल के प्रॉमिस करा। तो वो बात सुन के ये जो 2 फ्लैट है 101 और ऊपर का फ्लैट 304 का रजिस्ट्रेशन करवाया। उससे पहले हमारे लायर के थ्रू हम पोजीशन ले लिए। पोजीशन बोले तो मेरे पास फोटोज भी है, आई कैन शो यू इफ यू वांट। आई डोंट नो, आई हैव टू सर्च फॉर द फोटोज। पोजीशन होने आया, इल्हाम, मैं आपको इल्हाम शैलेश, हाँ ये देखें, ये है बिल्डर, ये है मैं, ठीक है, ये बिल्डर है, चाबी दिया है। और आकर मैं यहाँ जीना रहना शुरू कर दिया। ये देखो मैं कुक, ये किचन है मेरा। तो काम वाली काम करती थी, जैसा भी मैं जब भी आता था, शी वॉज कुकिंग फॉर अस। तो ये हो गया, ये देखे मై సెల్ఫ్ సిట్టింగ్ విత్ మై ఫర్నిచర్ అండ్ ఆల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల విద్యార్థులు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి సత్కరించిన యాజమాన్యం. పారిగి కోర్టు చౌరస్తా వద్ద కేంద్ర బలగాలు పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి. పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన గూడెం మైపాల్ రెడ్డి. పటాన్చేరులో నిర్వహించిన తలపెట్టిన కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని పిలుపు. చేగుంటలో కార్మిక దినోత్సవ వేడుకలు. జెండా ఎగురవేసి మేడే జరుపుకున్న కార్మికులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.